జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 77వ సర్గ త్రిశంకూపాఖ్యానము. విశ్వామిత్రుడు జరిగిన దానికి సంతాపము నొంది తానును జితేంద్రియుడను కావలయును అని భార్యతో కలిసి దక్షిణ దిక్కునకేగి మిక్కిలి భయంకరమగు తపస్సు చేయసాగెను. ఈ కాలమునందే విశ్వామిత్రునకు 4 కొడుకులు కలిగిరి. ఇలా 1000 సంవత్సరములు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై, విశ్వామిత్ర, నీవు రాజర్షి వైతివి అని పలికి వెడలిపోయెను. దానితో విశ్వామిత్రుడు దుఃఖించి ఇంకనూ కఠినతరమగు తపస్సు చేయసాగెను. ఆ కాలమునందే ఇక్ష్వాకు వంశమున సత్యనిష్ఠుడు జితేంద్రియుడు అగు త్రిశంకుడు అను రాజు రాజ్యమును పాలించుచుండెను. ఆ త్రిశంకునకు యాగము చేసి శరీరముతో స్వర్గమునకు పోవలయును అని కోరిక కలిగెను. వశిష్ఠునితో తన కోరిక తెలుపగా సశరీరముతో స్వర్గమునకేగుట శక్యము కాదు అని పలికెను. అంత త్రిశంకుడు దక్షిణ దిక్కునకు పయనమయ్యెను. అచ్చట దీర్ఘకాలము నుండి తపస్సు చేయుచున్నవారు తేజోవంతులు మహాత్ములు అగు గురుపుత్రులను చూచెను. వినయముతో వారికి నమస్కరించి, మహానుభావులారా, ఇక్ష్వాకు వంశమునకు పురోహితుడు అగు వశిష్ఠుని సశరీరముతో స్వర్గమునకు చేరుటకు అవసరమైన యాగమును చేయింపుమని ప్రార్థింపగా తిరస్కరింపబడి తిని, ఆయన తరువాత ఆయన పుత్రులు అగు మీరే నాకు దిక్కు కావున నా కోరిక నెరవేర్ప ప్రార్థించుచున్నాను అని పలికెను. జై శ్రీరామ్. 77వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.